అరబ్ వర్మ యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ మంత్రి, వైసీపీ నేత అయినటువంటి సీదిరి అప్పలరాజు ఎట్టకేలకు ఈరోజు బెయిల్ మీద అయితే బయటకు రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే అంపోలు జైలు ఉందో అక్కడ ఉన్నాము. ఏదైతే 23 రోజుల పాటు ఈయన ఇదే జైలులో అయితే ఉండడం జరిగింది. అయితే దాదాపు ఈ మధ్యకాలంలో 3 సార్లు బెయిల్‌కి సంబంధించి వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా బెయిల్ రాని నేపథ్యంలో ఈసారి మాత్రం సోంపేటకి సంబంధించినటువంటి కోర్టులో ఈయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే లోపలికి ఇప్పటికే అడ్వకేట్స్, అదేవిధంగా సీదిరి అప్పలరాజు భార్య, అదేవిధంగా ఆయన కుమారులు కూడా చేరుకోవడం జరిగింది. వాళ్ళందరితో కలిపి ప్రస్తుతం సీదిరి అప్పలరాజు అంపోలు జైలు నుంచి వస్తున్నటువంటి విజువల్స్‌ని మనం చూస్తున్నాము. సో, 23 రోజుల తర్వాత ఆగస్టు 14వ తారీఖున ఈయన రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. రేపు 15వ తారీఖు నేపథ్యంలో ఈరోజు ఆగస్టు 14న రిలీజ్ కావడంతో ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి సీదిరి అప్పలరాజుకి సంబంధించినటువంటి అనుచరులు గానీ, కార్యకర్తలు గానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వాతంత్రం వచ్చింది అని చెప్తూ వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం లైవ్‌లో చూడొచ్చు. ఏదైతే 23 రోజుల తర్వాత దాదాపు సీదిరి అప్పలరాజు బయటకు రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఒకసారి ఆల్రెడీ రిమైండ్ కూడా వీటికి ఈ మధ్యకాలంలో ఒకసారి విచారణకు కూడా హాజరవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఫస్ట్ టైం ఆయన 23 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు రావడం అయితే జరుగుతుంది. అయితే ఒక యాక్సిడెంట్ కేసులో ఎన్ని రోజులు జైల్లో ఉండడం నిజంగానే ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా సీదిరి అప్పలరాజు ప్రస్తుతం బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉండి వచ్చారు. ఎవరైతే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం చూడొచ్చు మనం. సార్ చెప్పండి, 23 డేస్ తర్వాత బయటకు వచ్చారు. జై అప్పలరాజు, జై జగన్, జై జగన్, జై జగన్. అప్పలరాజు గారి నాయకత్వం, అప్పలరాజు గారి నాయకత్వం. ముందుగా గత నెల రోజులుగా మేబీ నేను ఉన్నది 23 రోజులు కావచ్చు, అలాగే మా అబ్బాయి అంతకుముందు ఉన్నటువంటి 1 వీక్ కావచ్చు. ఇట్స్ బీన్ మోర్ దాన్ 1 మంత్. మేబీ ది టఫెస్ట్ టైమ్స్ ఇన్ మై లైఫ్ టైం. ఇలాంటి టఫెస్ట్ లైఫ్ టైంలో నాకు కానీ మా కుటుంబానికి కానీ పూర్తి అండగా నిలిచినటువంటి మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా అయితే చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. మరి అలాగనే నా కొడుకుని అక్రమంగా నిర్బంధించిన సమయం నుంచి కూడా, తదుపరి నా మీద అక్రమంగా నిర్బంధించిన సమయంలో కూడా జిల్లా పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు కానీ, ధర్మాన కృష్ణదాస్ గారు కానీ, తమ్మినేని సీతారాం గారు కానీ, మరి మా సోదరులు తిలక్ గారు కానీ, చింతడి రవి గారు కానీ, శ్యామ్ కానీ, అలాగే రెడ్డి శాంతి గారు కానీ, కిరణ్ గారు కానీ, జిల్లాలో ఉన్నటువంటి యావత్ పెద్దలు న్యాయం జరగాలని, ఈ అక్రమాన్ని ఎలాగైనా సరే ఎదిరించాలని ప్రతి ఒక్కరూ కూడా, అలాగనే నాయకుడిని ఇక్కడి వరకు తీసుకొని రావడంలో కూడా జిల్లా పెద్దల కృషి నన్ను అడిగితే నేనైతే మరువలేనిది. అలానే పెద్దలు బొత్స గారు సైతం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించడం, అన్ని సందర్భాల్లో. మరి ఇకపోతే మా నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలి. నేను మా నియోజకవర్గంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న నాయకులు కానీ, జిల్లా స్థాయి పదవిలో ఉన్న నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, ప్రతి చిన్న కార్యకర్త కూడా, నేను జైల్లో ఉన్నాను, నా కొడుకు జైల్లో ఉన్నాడు, మరి మా మిస్సెస్ ఆ చిన్న అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు ఏమీ ఇబ్బంది లేదు, మేము అందరం ఉన్నామని చెప్పి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్థాయి కార్యకర్తలు, నాయకులు అందుబాటులో ఉండి ధైర్యం చెప్పి మా కుటుంబానికి అండగా నిలబడ్డం. వాస్తవానికి చాలామంది అంటూ ఉంటారు, రాజకీయాల్లో ఏముంటుంది, రాజకీయాల్లో ఇదే ఉంటుంది. నేను నిజంగా రాజకీయాలు లేకపోయింటే ఇంత పెద్ద కుటుంబం, ఇంత పెద్ద పరివారం నేను సంపాదించుకోలేకపోయింది వాడిని. వాస్తవంగా నేను సంపాదించుకోలేకపోయేవాడిని. అంటే ఈరోజు నేను కష్టంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చూపించినటువంటి చొరవ నా కష్టాన్ని నేను మర్చిపోయేట్టుగా చేసింది. కానీ అదే రాజకీయాలు ఈరోజు మీకు కమింగ్ టు దట్ పాయింట్. ఇకపోతే సొసైటీలో ఉన్నటువంటి తటస్థులు ఈ విషయం పట్ల ప్రతి ఒక్కరు కూడా నోరు తెరవటం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మరి ముఖ్యంగా
మత్స్యకార సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు కానీ, జిల్లాలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు కానీ నోరు తెరవటం చాలా గర్వంగా అనిపించింది. ఇదే సందర్భంలో మీడియా మిత్రులు చూపించినటువంటి దన్ను, ఇది అన్యాయం, ఇది అక్రమం. ఇలాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి వందల సంఖ్యలో అవుతూ ఉంటాయి, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో అవుతూ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో రాజకీయ కక్షలు చూపించి జైలుకు పంపించడం అన్నటువంటిది చాలా తప్పు ఇచ్చేటటువంటి సాంప్రదాయం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా దన్నుగా నిలబడ్డారు. నిజంగా ఈ కష్ట సమయంలో వీళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించి ఈరోజు మీకు చెప్పడం జరిగింది. ఇకపోతే నా మీద పెట్టినటువంటి కేసు, నా కుటుంబం మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అసలు ఈ కేసుకి 105 సెక్షన్ అంటే కల్పబుల్ హోమిసైడ్, నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఆర్ అమౌంటింగ్ టు మర్డర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అసలు ఈ కేసుకి అప్లై అవుతుందా లేదా, ఈ కేసులో ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ చర్యలు ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్తో సహా వివరిస్తాను నేను. మరి అలాగనే ఈ కేసుకు సంబంధించి చాలామంది అంటూ ఉంటారు, నేనైతే అందరూ సహకరించారని అంటాను నేను. పోలీస్ వర్గాలు సైతం అందరూ కూడా సహకరించారు. అంటే వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనే దాని మీదనే అందరూ కూడా పనిచేశారు. బట్ ప్రభుత్వం అనేది డాక్టర్ అప్పలరాజు ఉన్నాడు, లేకపోతే డాక్టర్ అప్పలరాజు కొడుకున్నాడు, డాక్టర్ అప్పలరాజుని ఎలాగైనా సరే మన కార్నర్ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఈ మాదిరి చేయండి అని చెప్పి అన్ని రకాల ఉద్యోగస్తుల మీద ప్రెషర్ పెట్టి వాళ్ళతో రకరకాల పనులు చేయించింది తప్ప, నేనైతే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను, పోలీసులు కానీ ఇతరత్ర అన్ని స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గాలు కూడా ఈ విషయంలో నాకైతే, నా కుటుంబానికి అయితే సహకరించారని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఇందులో వాళ్ళ ప్రమేయం ఉందని, వాళ్ళు తప్పు చేశారని అయితే నేను అనుకోవడం లేదు. ఇది కేవలం ప్రభుత్వ కక్ష సాధింపు చర్య, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తీసుకున్నటువంటి ఒక కక్ష సాధింపు చర్యకి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎంప్లాయీ అన్నటువంటి వాడు, అది పోలీస్ కావచ్చు, ఇంకోటి ఎవరైనా సరే ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి వస్తుంది తప్ప ఇందులో వాళ్ళ ప్రమేయం ఉందని అయితే నేను అనుకోవడం లేదు. బట్ ఒకటి, ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవ్రీ ఫ్యాక్ట్ విత్ ప్రూఫ్స్ ఫ్రమ్ ది డే 1 నుంచి మీకు, ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ ది అప్రోప్రియేట్ టైం అని నేను అనుకోవట్లేదు, కాబట్టి మీకు అయితే చూపిస్తాను. సంతోషం, ఈరోజు బెయిల్ మీద, కండిషనల్ బెయిల్ మీద రిలీజ్ అయ్యాం. మా ఆవిడ పిల్లల్ని చూసిన తర్వాత కొంత మనసు కుదిరిపడింది. మరి అలాగే నా శ్రేయోభిలాషులు మిత్రులందరూ కూడాను జైలు దగ్గర రావడం, అలాగే నన్ను పలకరించడానికి ఇక్కడ విచ్చేసినప్పుడు మీడియా మిత్రులు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కష్ట సమయంలో ఒక మాటలో చెప్పాలి అంటే, మా ఆవిడకు వాస్తవంగా తెలుగు కూడా తెలియదు మాట్లాడడం, సక్రమంగా తెలుగు మాట్లాడడం కూడా తెలియదు, తన మదర్ టంగ్ హిందీ. ఇలాంటి సందర్భంలో రాజకీయంగా ఎలా అడుగులు వేయాలి, లేకపోతే ఏ మాదిరి ఈ కష్టాన్ని ఫేస్ చేయాలన్నటువంటి సందర్భంలో తనకి అండగా నిలబడినటువంటి అన్ని వర్గాల ప్రజలకి, ముఖ్యంగా మా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకి అయితే మరొక మారు చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లా పెద్దలు ధర్మాన్ గారి ఇంటికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని పలాస్ వెళ్తున్నాను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్. సో చూస్తున్నారు కదా, ఏదేమైనప్పటికీ కూడా దాదాపు 23 రోజుల తర్వాత సీదిరి అప్పలరాజు అయితే బయటకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే జైలు దగ్గరికి వచ్చారో, ముఖ్యంగా వాళ్ళ సతీమణి శ్రీదేవి తనకి ఎంతో తోడుగా ఉన్నారని చెప్తున్నారు. అంతేకాదు, మనం చూసుకున్నట్లయితే ఈ కష్టకాలంలో 23 రోజుల పాటు తను జైల్లో ఉన్నప్పటికీ కూడా బయట నుంచి ఉండేటటువంటి క్యాడర్ కానివ్వండి, లేకపోతే వైసీకి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే తమ అధినేత జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, చాలా సపోర్ట్ చేశారని చెప్తున్నారు. అయితే కల్పబుల్ హోమ్ కేసు కింద చేయని తప్పుకి ఇన్ని రోజులు శిక్షించడం కేవలం పోలీసులు, అన్ని వ్యవస్థలు సహకరించినప్పటికీ కేవలం గవర్నమెంట్ మాత్రమే ఉద్దేశపూర్వకంగా ఇన్ని రోజులు జైల్లో ఉంచింది. ఈ రోజు అటకెలకు బెయిల్ వచ్చింది కాబట్టి వచ్చాము అంటున్నారు. అయితే కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మళ్ళీ ఆయన తెలియజేస్తానని కూడా చెప్తూ చాలా ఎమోషనల్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం.